गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्री दक्षिणामूर्ति परब्रह्मणे नमः। దక్షిణ కైలాసమైనటువంటి శ్రీకాళహస్తి ప్రాంతంలో ఈ యొక్క అచల బోధను అందరికీ పంచేదాని కోసం గురు మహాత్ములందరినీ పిలిపించి ఒకే వేదిక మీదకి తీసుకొని వచ్చి వాళ్ళకి సేవలు చేసుకొని ఈ యొక్క బోధను అందరికీ వెదజల్లాలని మన పరిపూర్ణ దయానిధి వై హరిస్వామి వారి యొక్క గురువు గారైనటువంటి తలపల మునరత్నం స్వామి వారి ఆశీర్వాదంతో ఇంతటి ఘన కార్యాన్ని చేపట్టినందుకు ఎంతో ఆనందంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో సుదూర ప్రాంతాల నుంచి అందరినీ కూడా పిలిపించి ఒకే వేదిక మీదకి తెప్పించి ఈ బోధ ప్రసాదాన్ని అందించాలనే ఆలోచన అయితే మాత్రం నిర్భయానంద మోహన్ రెడ్డి స్వామి వల్లే సాధ్యమైంది. ఫస్ట్ ఇంతకు ముందుగా కూడా శ్రీకాళహస్తిలో సభలు పెట్టారు. ఇంత విధంగా ప్రచారం లేదు. అప్పుడు ప్రచార సాధనాలు లేవు, ఫోన్లు లేవు, మామూలుగా సాధారణంగా పాంప్లెట్ల రూపంలో జరిగింది. ఇప్పుడు ఫోన్ వల్ల అందరం ఒకే వేదిక మీదకి వచ్చినట్లు ప్రచారం కూడా చక్కగా సాగించి అందరినీ వేదిక మీదకి తెప్పించి జరిపారు. దాంట్లో మొదటి ప్రయత్నంగా మన స్వామి 3 సంవత్సరాలు దిగ్విజయంగా జరిపించి ఆ అనుభవంతోనే ఇక్కడ కూడా అదే విధంగా జరపాలి ఆపకూడదు. పోయిన సంవత్సరం వరకు అక్కడ తిరుపతిలో జరిపారు. తరువాత ఆయన అనుచరులుగా మన పరిపూర్ణ దయానిధి వై హరిస్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఆయనే మొత్తం వెనకుండి నడిపిస్తున్నారు. ఇదంతా కూడా ఎవరి వల్ల సాధ్యమైందంటే ఆ యొక్క గురు పరమాత్మ వల్ల, ఆయన అనుగ్రహం వల్ల మనకు సాధ్యమైంది. అటువంటి ఆ యొక్క గురు పరమాత్మ అనుగ్రహంతో మనం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ గురు కృపకు పాత్రులై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, వచ్చే వారందరికీ కూడా సకల సౌకర్యాలు వినిపిస్తూ బోధ ప్రసాదాన్ని చక్కగా అందిస్తారని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు అధ్యక్షులు కోదండరామయ్య స్వాముల వారికి, నిర్భయానంద మోహన్ రెడ్డి స్వాముల వారికి, హరీష్ స్వామికి, ఈ కార్యక్రమంలో ఉంటున్నటువంటి మన సంపూర్ణమ్మ గారికి, మా గురువు గారు శ్రీకాళహస్తి గరిక వెంకట సుబ్బయ్య స్వాముల వారికి మరియు గురు పరమాత్మల అందరికీ పేరు పేరు నా ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ నేను విరమించుకుంటున్నాను. జై గురుదేవ.